హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ రిజల్ట్స్ కోసం అండ్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి బ్యాడ్ న్యూస్ అండి. తెలంగాణలో టెట్ రిజల్ట్స్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే వాయిదా పడింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంత ముందుకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టెట్ రిజల్ట్స్ వచ్చేసి ఫిబ్రవరి 5వ తారీఖు అంటే ఈరోజు రిలీజ్ కావాల్సి ఉంది. బట్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు కోడ్ అనేది అమల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 3వ తారీఖున రిలీజ్ చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చేసి ఫిబ్రవరి 27వ తారీఖున ఉన్నాయి. రిజల్ట్స్ వచ్చేసి మార్చి 3న ప్రకటిస్తారు. సో మార్చి 8 వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక ఎలక్షన్ కమిషన్ ఈసీ అనుమతిస్తేనే టెట్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఒకవేళ ఈసీ అనుమతిస్తేనేమో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈసీ కనుక పర్మిషన్ ఇవ్వకపోతే మార్చి 8 తర్వాత తెలంగాణలో టెట్ రిజల్ట్స్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో రిజల్ట్స్ ఒకవేళ ఈసీ అనుమతిస్తేనేమో ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. ఈసీ అనుమతి ఇవ్వలేదు, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కనుక రిజల్ట్స్ ప్రకటించొద్దు కనుక ఆ విధంగా కనుక ఉంటే మార్చ్ 10 తర్వాత రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవుతాయి. మొత్తం పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిసి 2,85,000 మెంబర్స్ అయితే ఈ టెట్ ఎగ్జామ్ అయితే రాశారు. సో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా డిఎస్సి ప్రకటన ఈ నెలలో ఉండకపోవచ్చని తెలుస్తుంది. సో డిఎస్సి నోటిఫికేషన్ కూడా మార్చి 10 తర్వాతనే. టెట్ రిజల్ట్స్ వాయిదా, ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్. ఈరోజు బుధవారం రిలీజ్ కావాల్సిన టెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. అయితే ఎన్నికల కోడ్ కన్నా ముందే నోటిఫికేషన్ రావడంతో పాటు దాంట్లో ఫిబ్రవరి 5న ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. టెట్ పూర్తిగా గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించినది కావడంతో ఇబ్బందులు రాకుండా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుపోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు నిర్ణయించారు. సో ఈ టెట్ ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టెట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు దీస్ 2 పర్సన్స్ కనుక రిజల్ట్స్ అనేవి మ్యాక్సిమమ్ 99% రిజల్ట్స్ అనేవి వాయిదానే పడతాయి. మనకి మార్చ్ 10 తర్వాత ఇంత ముందుకు చెప్పిన ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది మార్చ్ 8 వరకు అమల్లో ఉంది. అంటే మార్చి 8 తర్వాత మనకు రిజల్ట్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఇంత ముందుకు మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పారు కదా, ఆ నోటిఫికేషన్ కూడా వాయిదా పడుతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రిజల్ట్స్ గురించి ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.